భద్రాచలం సబ్ రిజిస్టర్ ఖాదీర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు గతంలో బుర్గంపాడు మండలంలో పనిచేస్తున్న క్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖాదీర్ను విచారణ చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు. నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం చూస్తాను. ఈరోజు మనం భద్రాచలం సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ షేక్ ఖదీర్, ఈయన ఇంతకుముందు బోర్గంపాడులో ఎస్ఆర్ఓగా పనిచేశారు. బోర్గంపాడులో మేము లాస్ట్ ఇయర్ 6th month అక్కడ ఆకస్మిక తనిఖీ సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఆ సర్ప్రైజ్ చెక్ సంబంధించి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేసాం. కొన్ని మల్టిపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రావడం, ఇతని సిబ్బంది నుంచి ఇతనికి రావడం, ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ గ్రాటిఫికేషన్ కింద లంచం కింద తీసుకోవడం అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈరోజు. అందుకు సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాం. అతను మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాం. ఇంకోటి మీ అందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే, మా 1064 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇది రౌండ్ ద క్లాక్ 24/7 ఇది అందుబాటులో ఉంటుంది. ఇంకొకటి చిన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. మీకు స్కానర్ కూడా మేము పెట్టాము ఆల్రెడీ. ఆ స్కానర్ ద్వారా కూడా మీరు మాకు సమాచారం, మీ పిటిషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. మీ పేరు, మీ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే చెప్పచ్చు, ఇష్టం లేకుంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది. దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఇంకొకసారి ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట, మళ్ళీ కూడా రిపీట్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే ఏసీబీకి చెప్తే మనకి జరగాల్సిన పని అన్న జరగకుండా ఆగిపోతుందని అపోహ ఉంటుంది. అది అపోహ మాత్రమే. మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది. కాబట్టి ఇందులో ఎటువంటి అపోహ లేదు. ఏసీబీని అప్రోచ్ అవ్వడంలో మీ పని సత్వరంగా అవుతుంది తప్ప డిస్టర్బ్ కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి జిల్లా ప్రజలు మరొకసారి మా 1064 టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నా గవర్నమెంట్ నెంబర్ కూడా 9154388981. థ్యాంక్ యూ.